హలో ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వరి పొలానికైతే మందైతే చల్లడానికైతే తీసుకెళ్తున్నాడండి. వరి పొలం దగ్గర అయితే స్థలం లేదండి మందు కలుపుకోవడానికి. ఇంటి దగ్గరనే పట్టాలో పోసి మొత్తము 3 రకాల మందులు కదండి, అందుకనేసి పట్టాలో పోసి సగం సగంగా కలుపుకుంటున్నాడు. అంటే అన్నీ సగభాగంగా తీసుకొని కలుపుకుంటాడండి. మొత్తము ఇలా కలుపుకొని చేను దగ్గరికి వెళ్ళైతే చల్లుతాడు. సరేలేండి, ఈ వీడియో గురించి నేను క్లియర్గా చెప్తే మీకేం అర్థమవుతుంది? అయినా మీరెక్కడ చూసారు? స్కిప్ చేసి వెళ్ళిపోతారా? సర్లేండి, ఇంకా ఆలస్యం ఎందుకు, మాట్లాడుకుందాం పదండి. బిర్యానీ ప్యాకెట్లు తెచ్చాడంట మనోడు. ఇంటి వరకు పని అనేది చేయిస్తున్నాడు కదా, వాళ్ళందరికీ చికెన్ బిర్యానీ తీసుకొచ్చాడంట. ఒక్కొక్క చికెన్ బిర్యానీకి వచ్చేసి ఎంత అవుతుంది? మా ఊర్లో అయితే 250 రూపాయలండి. పార్సల్ ప్యాకెట్కి అయితే 250 రూపాయలు. మరి మీ ఊర్లో ఎంత చెప్పండి? ఒక చోట 200, ఒక చోట 220, ఒక చోట 250, లేదంటే ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు. అంటే క్వాలిటీ లేనిది తక్కువ రేటుకు కూడా వస్తుంది. నేనైతే అందాజ లెక్కేసుకుంటాను, 200 రూపాయలు అనుకుంటాను. అదే 10 పొట్లాలకు ఎంత అవుతుంది రేటు చెప్పండి? 2000 రూపాయలు అవుతుంది కదా. 250 వేసుకుంటే 2500 అవుతుంది. మరి ఇలాంటి ఇన్ని ప్యాకెట్లు తీసుకొచ్చి వాళ్ళకిచ్చే బదులు చక్కగా చికెన్ తీసుకొచ్చి బాస్మతి రైస్ తీసుకొచ్చి ఉండి వాళ్ళకిస్తే తృప్తిగా అందరూ మధ్యలో పెట్టుకొని గ్రౌండ్గా కూర్చొని కడుపు నిండా తింటారు కదా. మిగిలింది ఏమైనా ఉంటే వాళ్ళు బాక్సులలో పెట్టుకొని ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ పిల్లలకైతే ఇస్తారు కదా. ఇలా బిర్యానీ ప్యాకెట్ తీసుకొని వచ్చావు, అసలే వాళ్ళు పని బాగా చెయ్యాలి. ఆ బిర్యానీ ప్యాకెట్ తిన్నారంటే ఎలా ఉంటుంది? కడుపు అనేది టైట్గా అవుతుంది కదా. బిర్యానీ చూడ్డానికి బాగా నోరు ఊరిస్తుంది, కానీ అసలే వాళ్ళు పని చెయ్యాలి. పని చేసే వాళ్ళకి బిర్యానీ తీసుకెళ్ళి ఇస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి చెప్పండి. వీడు సింపతి కోసము నేను బిర్యానీ తీసుకొచ్చి ఇచ్చాను, వాళ్ళతో పాటు మేము కూడా తెచ్చుకున్నాము, సండే రోజు హ్యాపీగా గడపాలని అన్నట్టుగా మాట్లాడుతున్నాడు కదా. ఆ బిర్యానీ తింటే ఇంతకు ఎలా ఉంటుంది చెప్పండి? ఇంట్లో ఉన్న వాళ్ళమే మనం ఎప్పుడో ఒకసారి బిర్యానీ బయట నుంచి తెచ్చుకొని తింటేనే కడుపంతా బిర్రిగా అవుతుంది కదా. ఒక 5-6 ముద్దలు తినేసరికి బిర్రిగా అవుతుంది కడుపు. మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? అదే చక్కగా మనం ఇంట్లో వండుకొని తీసుకెళ్ళి వాళ్ళకు పెట్టామంటే అప్పుడు టైట్గా ఉంటుందా కడుపు? టైట్గా ఉండనే ఉండదు. కడుపు నిండా హాయిగా తృప్తిగా తిన్నట్లు ఉంటుంది. బయట ఎక్కువగా రైస్లో సున్నం వేసి వండుతారు కాబట్టి కడుపు అనేది, వాళ్ళు సున్నం ఎందుకేస్తారు? అన్నం అనేది ఒదిగి రావడానికి, అలాగే ఖరాబ్ కాకుండా ఉండడానికి కొంచెం లైట్గా సున్నం అయితే చల్లుతారని నాకైతే తెలిసింది. సరే, ఇవన్నీ పక్కన పెట్టేద్దాము. కానీ వంట చేసి తీసుకెళ్తేనే బాగుంటుంది అని ఎంతమంది అనుకుంటారో చెప్పండి. ఈరోజు ఎక్కువగా మాట్లాడొద్దు అనుకున్నాను, మాట్లాడట్లేదులేండి. మందైతే తీసుకెళ్ళాడు పొలానికైతే చల్లడానికి. ఇక్కడ కొద్దిగా మందైతే నేను తీసి పక్కకు పెట్టానండి. ఫస్ట్ అయితే వంగ మొక్కలకైతే పెట్టాను మందు. వంగ మొక్కలు కొంచెం గట్టిగా ఉందండి నేల అక్కడ, అందుకని కొంచెం తవ్వి అటు ఇటు మందైతే పోసాను. ఇక్కడైతే ఆలుగడ్డ మొక్కలండి, చిన్న చిన్న పిలకలు ఉంటే అవి తీసుకొచ్చి పెట్టాను. ఆలుగడ్డ ముక్కలకు కూడా మందైతే పెట్టానండి. ఎక్కువగా పెట్టట్లేదండి, మీకు కనిపిస్తుందో కనిపించట్లేదో మందైతే. అవి కొంచెం నల్లగా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి కదా, అందుకని ఏమీ కనిపించట్లేదు మీకు. అక్కడక్కడ కొద్దిగానే చల్లుతున్నానండి, ఎక్కువ అయితే చల్లట్లేదు. మళ్ళీ ఎక్కువగా చల్లానంటే మొక్కలు అనేది పాడైపోతాయండి, చనిపోతాయి. నాకున్నవే కొద్దిగానే ఉన్నాయి మొక్కలు. ఈ నేలలో అస్సలు మొక్కలైతే బతకనే బతకవండి. ఎంత సాగు చేసి ఎంత చేసి వేసినా కానీ నేల అనేది గట్టిగా పారిపోతుందండి. రోజు నీళ్లు పెట్టినా కానీ ఈ నేల అనేది అలాగే ఉంటుంది. మా దగ్గర అయితే కొండ్రపోలు ఎర్రమట్టి అని ఉంటుందండి, మొరస. అది పోసామంటే నేల బాగుంటుంది. కానీ ఆ మొరస పోయించుకోవాలంటే 1000 నుంచి 1200 పడుతుంది ఒక ట్రిప్కి. మరి ఇంత స్థలానికి ఒక ట్రిప్ పోస్తే సరిపోదు కదా. ఒక 10-12 ట్రిప్పులు పోయేస్తేనే కానీ నేల అనేది మొత్తం సరిపోతుంది. మరి అన్ని డబ్బులు కావాలంటే మేము సంపాదించేదే అంతంత మాత్రం. పిల్లల్ని ఒక పక్క చదివిపించుకుంటూ ఒక పక్క ఆయన వ్యవసాయం చేస్తున్నాడు. నేను ఇంకా సంపాదించిందంతా దాంట్లోనే వెళ్ళిపోతుంది కదా. మరి మేము ఇంకా ఎగస్ట్రా ఎక్కడి నుంచి వస్తాయి మాకు చెప్పండి. అందుకనే ఉన్న మట్టిలోనే నేను సాగు చేసుకుంటూ వచ్చాను. ఎప్పుడో ఒకసారి మాత్రమే కూరగాయలు అయితే పెడతానండి. ఆ కూరగాయలు పెట్టినా కానీ కోతులకే సరిపోతుంది.
ఇక్కడ మీకు నేను చిన్న పొలం అనేది చూపిస్తాను చూడండి. అప్పుడు మీకు గతంలో ఒక వీడియో పెట్టాను కదండీ! వడ్లైతే మండగట్టే విధానము. అందులో అయితే మొక్క వచ్చిందండి. ఆ మొక్క అయితే కొద్దిగా ఉంచుకున్నాడు మా బుడ్డోడు. మా బుడ్డోడు ఉంచుకున్న మొక్కనైతే ఇలా నేల మీద పోసి వడ్లలో నుంచైతే వరి మొక్కలైతే బయటికి వచ్చేసాయండి. అవి విత్తనాలైతాయో కావో నాకు తెలియదు గానీ, మా బాబు సంతోషం కోసమైతే అలాగే పెట్టానండి. ఇప్పుడు వీటికి గూడా కొంచెం మందైతే చల్లాను. నీళ్ళైతే పడుతున్నానండి. చాలా చక్కగా మొలిచింది కదా! భలేగుంది చూస్తుంటే. మీకు షార్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను చూడండి. క్లారిటీగా అర్థమైపోతుంది. ఈరోజైతే కిట్టు గురించైతే ఇంతే మాట్లాడుకున్నానండి. మీరేమంటారో కింద కామెంట్ బాక్స్‌లో